మనం రోజు వాడే ఆయిల్ని కనుక రీయూజ్ చేయటం ఆర్ మాటిమాటికి అదే ఆయిల్ని డీప్ ఫ్రై చేయడానికి వాడటం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? దీని వెనకాల ఉన్న నిజాలు ఏంటి? ఇంట్లో వాడే ఆయిల్కి నార్మల్గా స్ట్రీట్ ఫుడ్ వాడే ఆయిల్ని మాటిమాటికి యూజ్ చేయడం వల్ల రిస్క్ ఏమైనా మారుతుందా? ఈ విషయాల గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ ఒప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ఆయిల్ అన్నది మనం రీయూజ్ చేయటం వల్ల నిజంగా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? ఆయిల్ ఎన్నిసార్లు రీయూజ్ చేయొచ్చు? ఎటువంటి ఆయిల్ రీయూజ్ చేయడానికి మనకి మంచిది? అసలు ఆయిల్ రీయూజ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది? ఈ విషయాలకు వెళ్ళే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయిల్లో కూడా కొన్ని రకాల ఆయిల్ హీట్ స్టేబుల్ ఉంటాయి, కొన్ని హీట్ అన్స్టేబుల్ ఉంటాయి అన్నమాట. మనం వాడే రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ని మనం చాలా అన్స్టేబుల్గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో డీప్ హీటింగ్ చేయడం వల్ల దీంట్లో ఆక్సిడేటివ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా డెవలప్ అవడం చూస్తూ ఉంటాం. అదే మనకి అవకాడో నుంచి చేసిన ఆయిల్ కావచ్చు, ఆలివ్స్ నుంచి చేసిన ఆయిల్ కావచ్చు, గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, ఇవి హీట్ స్టేబుల్గా ఉంటాయి అనమాట. సో వీటిల్ని మనం డీప్ హీట్ చేసిన ఆక్సిడేటివ్ మెటీరియల్స్ ఎక్కువ రిలీజ్ చేయకుండా ఇది స్టేబుల్గా ఉండటం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇన్ కేస్ రీయూజ్ చేసే ఆయిల్స్ మనం ఏమైనా కన్సిడర్ చేయాలంటే ఇలాంటి ఆలివ్ ఆయిల్ కావచ్చు, గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, ఆర్ అవకాడో నుంచి వచ్చిన ఆయిల్ కావచ్చు, ఇవి యూజ్ చేయడం మనకి రిలేటివ్గా మంచిది. అంటే మనం తరచూ రోజులు ఇంట్లో యూజ్ చేసే ఆయిల్స్లో కూడా ఇలాంటి సెట్ ఆఫ్ ఆయిల్స్ మనకి హీట్ స్టేబుల్ అవ్వటం వల్ల మనకు ఓవరాల్గా సేఫ్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ రీయూజ్ చేయొచ్చా? సో ఏమవుతుందంటే, డీప్ ఫ్రై చేసిన మెటీరియల్స్ కానీ ఆయిల్ కనుక డార్క్ కలర్లో మనకి మారినా కానీ, మనం స్ట్రీట్ సైడ్ చూస్తూ ఉంటాం, ఈ బజ్జీలు, పకోడీలు ఇలాంటివి వేయించినప్పుడు ఆయిల్ మనకి బ్రౌన్ కలర్గా మారి చాలా ఫుడ్ రెసిడ్యూ కింద మనకి సెటిల్ అవ్వడం కనిపిస్తుంది అనమాట. ఇలాంటివి చాలా డేంజరస్. రీహీట్ చేసిన ఆయిల్స్ ఎందుకు డేంజరస్ అంటే, దీంట్లో ఆల్డిహైడ్స్ కావచ్చు, దాని తర్వాత అరోమాటిక్ కాంపౌండ్స్ కావచ్చు, ఇలాంటి చాలా ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ మనకి ఏర్పడి బాడీలో ఉన్న డిఎన్ఏని ఇవి డ్యామేజ్ చేసి ఇన్ఫ్లమేషన్కి గురి చేసి బాడీలో ఉన్న నార్మల్ కణాలు క్యాన్సర్ ప్రోన్గా మారే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ కారణం వల్ల రీయూజ్ చేయటం వల్ల ఆల్డిహైడ్స్ కనుక ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఆయిల్స్ని మనం అవాయిడ్ చేసుకుంటాం, చాలా మంచిది. ఎన్నిసార్లు ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ని మనం రీయూజ్ చేయొచ్చు అంటే 2 to 3 times. కానీ ఇది సంఖ్య కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం చూసుకోవాల్సింది ఆయిల్ కలర్ మారిందా, ఆయిల్లో మనకి ఫుడ్ పార్టికల్స్ బాగా డీప్ ఫ్రై అయిపోయి కింద సెడిమెంట్ అయి ఉన్నాయా, ఆయిల్ నుంచి ఏమైనా ర్యాన్సిడ్ స్మెల్ వస్తుందా, ఇలాంటి ఆయిల్స్ మనం 1 time కంటే ఎక్కువ యూజ్ చేయకపోవడమే మంచిది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల ఏంటి అంటే, ఆయిల్ రీయూజ్ చేసిన మనం సేఫ్గా ఉండే ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ ఇలాంటివి యూజ్ చేయటం మంచిది. ఇన్ కేస్ మనము ఇలాంటి ఆయిల్స్ కూడా డీప్ ఫ్రై కనుక మాటిమాటికి చేస్తే 2 maximum 3 times కంటే ఎక్కువ యూజ్ చేయకపోవడం మంచిది అనమాట. సో ఇది కాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయిల్ అనేది ఒక కాంపోనెంట్ మాత్రమే. దీంతో పాటు మనం ఒబెసిటీకి దూరంగా ఉండాలి, రిఫైన్డ్ షుగర్స్ మన డైట్లో అవాయిడ్ చేయాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. సో ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఒట్టి ఆయిల్ ఒక్కదాని వల్లే క్యాన్సర్ రాదు. మనం వేరే హెల్త్ హజార్డ్స్ నుంచి దూరంగా ఎలా అయితే ఉండాలో ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, అవి పాటిస్తూ ఆయిల్ని కూడా రీయూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. నమస్తే.